సోదరులకు సోదరులకు నెహెమ్యా గ్రంథాన్ని మనం చదువుతున్నాం. నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని మనం అర్థం చేసుకోవడానికి ద్వితీయోపదేశకాండం 22-25 అధ్యాయాలని ఒకసారి మనం చదివినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం మరింత తేటగా నేర్చుకోవడానికి అవి ఉపయోగపడతాయి. 5వ అధ్యాయంలో ఏం జరిగింది అది ఒకసారి చెప్పి ఈ రెండు చదవడానికి లేకపోతే ఈ రెండు చదవాల్సినటువంటి అవసరం ఏంటి అనే దాన్ని మనం ఆలోచిద్దాం. ఇశ్రాయేలీలు అంటే లేకపోతే యూదులు దేవుని మందిరాన్ని కట్టేటటువంటి విషయంలో ఒక చేత ఈట పట్టుకుని ఒక చేత్తో పనిచేస్తున్నారు. చాలా అంటే వాళ్ళ మధ్య చాలా ఐక్యత ఉంది, పనిచేస్తున్నారని చెప్పేసి మనం గ్రహించాం. అయితే ఈ పని చేసే సందర్భంలో సహోదరులైనటువంటి యూదులు వాళ్ళ జనుల మీద ఫిర్యాదులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళల్లో వాళ్ళు అంటే కొన్ని విషయాల్లో ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందులో ఒకటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహార ద్రవ్యాలు అంటే ఆహారం దానికి సంబంధించినటువంటిది తగ్గిపోయింది. వాళ్ళకి కొంతమంది సహోదరులు అంటే వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది సహోదరులు వాళ్ళకి ఆహారం ఇవ్వడం, ఆహారం ఇచ్చినందుకు ప్రతిగా కొన్నిటిని పొందడం, దాని మధ్య వాళ్ళ మధ్య కొంచెం వివాదం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దాన్ని పరిష్కరించడానికి నెహెమ్యా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులు కొన్నిటిని జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అధ్యాయంలో ఉన్న సంగతులు మనం వచ్చే వారం ఆలోచిద్దాం. ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి మీ సహోదరులకి మామూలుగా మీరు కొంత సహాయం చేయకుండా వడ్డీకి ఇచ్చి వాళ్ళ ద్రవ్యాన్ని అంతటిని కూడా మీరు తీసుకుంటున్నారు అని చెప్పేసి కంప్లైంట్ చేసింది. అంటే వీళ్ళు తగ్గిపోతుంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అక్కడ. అందుకోసం ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని మనం అసలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటటువంటి నియమాలను ఏం చెప్పాడు అనే దాన్ని మనం ఆలోచిద్దాం. కాన్స్టిట్యూషన్లో ఏముందో చెప్తే, కాన్స్టిట్యూషన్లో ఏముందో మనకు తెలిస్తే దాని ప్రకారం మనం ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి అలాగా 22 నుంచి 25 వరకు అనేకమైనటువంటి వివిధ నియమాలు చెప్పాడు. అందులో మనకు అవసరమైనవి కొన్ని ఉన్నాయి, మనం చదివి అర్థం చేసుకోవచ్చు. తర్వాత కూడా మీరు తర్వాత చదవండి. కొన్నిటిని ఈ సందర్భంలో నేను చెప్తాను. ఆ 2 లైట్లు వేసేసుకోండి. ఏదో చీకట్లో కూర్చున్నారు మీరు, అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది, 2 ఉంది. ఓకే, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం నుంచి అంటే మనకి ఈ పుస్తకాల్లో కనపడేటటువంటి వాటిని నేను జ్ఞాపకం చేస్తూ చెప్తాను. ఇవన్నీ మనం చదివేసి ఉంటేనేమో అది చెప్తుంటే ఈజీగా అర్థమైపోద్ది. మరి అది లేదు కాబట్టి మనం ఖచ్చితంగా అక్కడ ఏముందో ఒకసారి చూడాలి, ఆ నియమాలు ఏంటో మనం చూడాలి. అన్నీ మనం చెప్పడానికి వీలు పడదు. మీరు మామూలుగా ఇది అని చెప్తున్నప్పుడు ఆ హెడ్డింగ్స్ రాసుకోండి, దాన్ని బట్టి మనం తర్వాత అనేది మనం ఆలోచిద్దాం. ద్వితీయోపదేశకాండము 22-25 అధ్యాయాల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే ముందు కూడా ఉన్నాయి. ముందు కూడా ఆ యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉండాలి, ముట్టడి వేసే విధానం ఏంటి, రాయబారాన్ని పంపడం ఇలాగ అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఆ పుస్తకాన్ని చదివినప్పుడు దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 22 మొదటి వచనాన్ని మనం చదివితే, నీ సహోదరుని ఎద్దు కానీ గొర్రె కానీ త్రోవ తప్పిపోయేట నువ్వు చూసినప్పుడు నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్ళింపవాలి. 5వ వచనంలో స్త్రీ వేషము పురుషుడు వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. అలాగ చేయవారందరూ యెహోవాకు, ఈ దేవుడైన యెహోవాకు. ఇలాగా వాళ్ళు చేయవలసినవి ఏంటి చేయకూడదు ఏంటి అనేటటువంటి అనేకమైన నియమాలు చెప్పాడు. మీరు అలాగా చదవండి. తర్వాత 6వ వచనంలో గుడ్లనైనను పిల్లలు గల పక్షిగూడు చెట్టు మీదనే కానీ నేల మీదనే కానీ త్రోవలో కానీ నీకు కనపడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకునక నీకు మేలు కలుగునట్లును నీకు దీర్ఘాయుష్మంతుడు అవునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకొనవచ్చును అని చెప్పేసి. కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద ఎవడైనాను పడుట వలన నీ ఇంటి మీదకి హత్య దోషం రాకుండాటకై నీ ఇంటి పైకప్పు చుట్టూ పిట్టగోడ
కట్టించాలి. అంటే ఇవన్నీ ఎవరు చెప్పిన మాటలు? దేవుడు వాళ్ళకి చెప్పినటువంటి, అంటే వాళ్ళు కనాన్ దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో వాళ్ళు ఎలాగా నివసించాలి అని చెప్పడానికి. 12వ వచనంలో నీవు కప్పుకొని బట్ట 4 చెంగులు అల్లికలుగా చేసుకోవాలను అని చెప్పాడు. ఇలా ప్రతిదాన్ని ఎద్దునో గాడిదని జత చేసి భూమిని దున్నకూడదు. మనకు సామెత చెప్తారు కదా, ఇప్పుడు గుర్రాన్ని గాడిదని ఒకదాటిని కట్టేశారంటే మంచివాడిని చెడ్డవాడిని ఒకేలాగా ట్రీట్ చేయొద్దు అనటానికి ఆ సేయింగ్ చెప్తారు. అలాగనమాట. తండ్రి ఇంట్లో ఉన్నటువంటి కన్యకం గురించి చెప్పాడు 12వ వచనంలో. 22వ వచనంలో మరొక విషయాన్ని చెప్పాడు. ఇలాగా 23లో మరొక విషయాన్ని చెప్పాడు. 3 చదువుతాం. 23:3లో ఉన్నటువంటి విషయాన్ని చెప్తాం. నేను ఏమన్నానంటే, ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి నియమాల్ని ఎందుకు నెహెమియా కానీ ఎజ్రా కానీ అంత గట్టిగా ఇలా జరగకూడదు అని చెప్పారు అని అంటే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమం చొప్పున ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటటువంటి ఉన్నాయి కాబట్టి ఇది చదివితే మనకి ఓహో ఎందుకు వద్దన్నాడా నెహెమియా అనేటటువంటి క్లారిటీ మనకి వస్తుంది. 23:4 వచనం మనం చదివితే, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. ఎవరి అమ్మోనీయులు మోయాబీలు? లోతు కుమార్తెల యొక్క సంతానం. వాళ్ళు యెహోవా సమాజంలో చేరకూడదు. వాళ్ళు దేవుని ప్రజలుగా లెక్కించబడలేదు. ఇప్పుడు అందుకే ఆ క్రమంలోనే కొంతమంది వచ్చి మేము మీతో కలిసి దేవుని మందిరం కట్టే విషయంలో పాలివారిగా ఉంటామంటే కుదరదు, అది అలాగా చేయడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పారు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. ఎలాగనగా మీరు ఐగుప్తు నుండి వచ్చుతుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాక నిన్ను శపించుటకు బహుమానములు ఇచ్చి నదుల యారాములోని పెతూరులో నుండి నీకు విరోధముగా బెయేరు కుమారుడైన బిలామును పిలిపించింది. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినలక ఉండేది. తెలుసు కదా ఆ స్టోరీ. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే సహోదరులు లెక్క పెడితే వాళ్ళు ఎదురొస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం మానేసి బలహీనంగా ఉన్న వాళ్ళని ఎలా జయించాలా అని చెప్పేసి ప్రవక్తకి లంచం ఇచ్చి దేవుడు వీళ్ళ పక్షంగా అనుకూలంగా మాట్లాడేటట్టుగా చేయాలని బాలాకు రాజు బిలాంకి లంచం ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. కాబట్టి వాళ్ళ మేలును కానీ వాళ్ళ క్షేమాన్ని కానీ నువ్వు ఎంత మాత్రం విచారింపకూడదు. ఎదోమీయులు నీ సహోదరులు కనుక. 7వ వచనంలో ఎదోమీయులు అంటే ఎవరు? ఏశావు సంతానం. ఎదోమీయులు అంటే ఎవరంటే ఏశావు యొక్క సంతానం. నీ సహోదరులు కనుక వారిని ద్వేషింపకూడదు. అంటే ఇక్కడ ఒక నియమం ఉందన్నమాట. సహోదరులను ఏం చేయకూడదు? ద్వేషింపకూడదు, ద్వేషించకూడదు. ఎంత ట్రబుల్ ఇచ్చినా ద్వేషించకూడదా? అలాగ ఉండటమే నేర్చుకోవాలి. ఇస్తారు ప్రతి సందర్భంలో కూడా. అదొక్కటే కారణం అండి. సహోదరులు అందరం కలిసి ఉండటానికి, సహోదరులు అందరూ ఒకరినొకరు క్షమించుకోవడానికి కారణం ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీ సహోదరుడు కనుక ఎదోమీయులు మీ సహోదరులు కనుక ఏం చేయకూడదు? వారిని ద్వేషించకూడదు. ఎందుకంటే ముందు అబ్రహాము కూడా ఒక నియమం చెప్పాడు. లోతు కాపుర్ల మధ్య, అబ్రహాం కాపుర్ల మధ్య గొడవ వస్తే అప్పుడు ఏం చెప్పాడండి? మనం బంధువులం కనుక మన మధ్య తగాదాలు ఉండకూడదు. బంధువుల మధ్య ఏముండకూడదట? కానీ ఏముంటాయి ఖచ్చితంగా బంధువులు అంటే మనం దేవుని చిత్తం చొప్పున బ్రతికే క్రైస్తవులమా, మన ఇష్టం చొప్పున బ్రతికే క్రైస్తవులు అండి. కాబట్టి ప్రతి చోట కూడా బంధువుల మధ్య ఆటోమేటిక్గా ఏముంటాయి అంటే కావాలని ఏదో వంక పెట్టి గొడవ. దైవ నియమం ఏంటంటే రక్త సంబంధుల మధ్య గొడవలు ఉండకూడదు, సహోదరుల మధ్య ద్వేషం ఉండకూడదు, ఒకరినొకరు ద్వేషించకూడదు. మరి వాళ్ళు ఇబ్బంది పెట్టారుగా, ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పెట్టారు కాదంటలేదు. ఆ ఇబ్బందిని ద్వేషించాలి తప్ప ఎవరిని ద్వేషించకూడదు. ఆ ఇబ్బంది ఎందుకు వచ్చిందో కనుక్కొని ఆ ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలో, ఒకవేళ అది అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పుడు దాని విషయంలో ఆయన్ని దేవుడికి అప్పగించాలి తప్ప ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మికాయేలు దూత. ఏం చేశాడు ఆయన? మోషే శరీరాన్ని గురించి అపవాదితో మాట్లాడుతున్నప్పుడు దూషించడానికి తెగించకుండా ఏమన్నాడట? ప్రభు నిన్ను గద్దించును గాక అన్నాడు. ఇప్పుడు సాతాన్ని అంత స్మూత్ గా హ్యాండిల్ చేస్తే ఆయన సహోదరుని ఇంకెలాగా హ్యాండిల్ చేయాలి? అంటే ఇది అసలు ఫస్ట్ మనసులో పడాలన్నమాట అండి. బాల్యం నుంచి కూడా మన పెరుగుదలలో లేకపోతే మన పెంపకాల్లో ఎలా ఉండాలి అని అంటే, అక్క చెల్లి కొట్లాడుకుంటూ ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఇలా జరగకూడదు. మీరు అక్క చెల్లి,
అన్నదమ్ములు కొట్టుకుంటా ఉంటే మీరు అన్న తమ్ముడు మీ ఇద్దరు అసలు కొట్టుకోకూడదు. ఎవరైనా సరే ఇద్దరు అలా రక్త సంబంధులు ఇద్దరు పోట్లాడుకుంటా ఉంటే అసలు అది తగదు అని చెప్పాలన్నమాట. అన్నదమ్ములు పోట్లాడుకుంటారా? పోట్లాడుకుంటారు. అప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అని అంటే వాళ్ళే ఇంజెక్ట్ చేయాలి, ఇది మనకు తగదు అని చెప్పేసి. అది పెళ్ళయ్యాక అర్థం చేసుకున్నాక అనుకుంటారండి, అప్పుడు ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి. పెళ్ళైన తర్వాత ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయా? అన్నదమ్ములు బాగా కలిసి ఉండడానికి కుదురుద్దండి, ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి. అలాగే కాబట్టి సహోదరుల మధ్య ఏముండకూడదంట, ద్వేషం ఉండకూడదు. మనం అంటే మన అన్నదమ్ముల విషయంలో కానీ సంఘంలో ఉండే సహోదరులు. అందుకే ఎవరినైనా బేర్ చేసేది, అందుకే ఎంత కీడు చేసిన వాళ్ళనైనా మళ్ళీ ప్రేమగా పలకరించేది. అది దైవ నియమం. ఎవరితోనైనా మళ్ళీ మాట్లాడగలగడానికి కారణం ఏంటంటే సహోదరుల మధ్య ఏముండకూడదు అనేది దైవ నియమం. అందుకోసం ఎంత తప్పు చేసిన వ్యక్తులైనా మనం క్షమించే మనసు మనకి దేవుడు ఇస్తాడు అన్నమాట. అలా కాకపోతే ఒక్కసారి డిసగ్రిమెంట్స్ వస్తే ఏమైపోవాలి, అందరం ఎక్కడికక్కడే విడిపోవాలి. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. సహోదరుని ప్రేమించు, శత్రువుని ద్వేషించు అనేది ధర్మశాస్త్రం చెప్పిన మాట. ఇప్పుడు అంతకంటే మనం ఉన్నతమైనటువంటి నియమం కింద ఉన్నాం. ఇప్పుడేం చెప్పాడు దేవుడు? నీ సహోదరుడి కోసం ప్రాణం పెట్టు, నీ శత్రువు కోసం ప్రార్థించు. అది ఇప్పుడు మనకున్న నియమం. కాబట్టి మీరు సహోదరులు కనుక ఏదో మీరు మీ సహోదరులు కనుక వాళ్ళని ఏం చేయకూడదు, ద్వేషించకూడదు. ఐగుప్తు దేశంలో నీవు పరదేశమై ఉంటివి కనుక ఐగుప్తీయులను ద్వేషించకూడదు. ఐగుప్తీయులు కూడా ద్వేషించకూడదు. ఐగుప్తీయులను ఎందుకు ద్వేషించకూడదంటే ఆ దేశంలో మీరు పరదేశులుగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు అంటే కూర్చోబెట్టి అన్ని ఇవ్వకపోయినా వీళ్ళకి అన్ని కావాల్సినవి ఇచ్చారా లేదండి, వాళ్ళు అక్కడ వాళ్ళని చేసుకున్నారా లేదా? ఇప్పుడు ఐగుప్తీయులు చెరపట్టేని తీసుకుపోలేదు వీళ్ళని, వీళ్ళే ఆ దేశం వెళ్ళి అక్కడ ఉండేటట్టుగా దేవుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఆ దేవుడు ఆ దేశంలో వాళ్ళని ఉంచాడు. వారికి పుట్టిన పిల్లల్లో 3వ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చు. ఒకడు ఐగుప్తుడు ఎవడైనా ఇశ్రాయేల్ సమాజం మధ్యలో ఉంటే వాళ్ళ పిల్లల్లో 3వ తరం వాడు ఏం చేయొచ్చట, యెహోవా సమాజంలో చేరవచ్చు. అంటే కాల్బలం అని మనం చెప్పుకుంటాం కదా, అందులో చేరవచ్చు. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడవాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? దేవుణ్ణి మెప్పించి యుద్ధానికి వెళ్ళాలి. దేవుడితో విరోధం పెట్టుకుని యుద్ధంకి వెళ్తే ఇశ్రాయేలు గెలుస్తారో ఓడిపోతారండి. మనం ఏం పట్టించుకోం. మన అబద్ధాలు మనమే చెప్తాం, మన మోసాలు మనమే చేస్తాం, మన ద్వేషాలు మనకే ఉంటాయి. ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏం చేయాలనుకుంటాం? సహాయం చేయాలి కదండి. ఓ పక్కన మనసులో బోళ్ళంతా కక్ష కార్పణ్యం పెట్టుకునే ఉంటాం. ఈ నోటితో దేవుడికి ఏం చేస్తామని అంటే నాకు ఆ విషయంలో సహాయం చేసి, ఈ విషయంలో సహాయం చేసి, నేను అనుకున్నదల్లా చేసే అంటాం. చేసేయాలి దేవుడు, ఎందుకంటే మరి మన దగ్గర జీతం తీసుకుంటున్నాడు కదా ఆయన. కాబట్టి దేవుడిని మెప్పించే పద్ధతి ఏంటంటే ముందు మన హృదయం నుండి కల్మషాన్ని ఏం చేయాలి, క్లియర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు దేవుడిని అడగాలి. అలాగే అంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఏమవ్వాలి, ముందు రోగం పోవాలి మన శరీరంలో నుంచి. అప్పుడు మీరు ఎప్పుడైనా సరే జలుబు జ్వరం లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎలా వైద్యం చేస్తారు తెలుసా ఆయన? పిల్లలకి జలుబు ఉంది తీసుకెళ్ళాం, అస్సలు అన్నం తింటలేదండి, అస్సలు పాలు తాగట్లేదండి, అసలు ఏమి తింటలేదండి అన్నాం అనుకోండి, ఏ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయినా నాకు తెలిసి ఏం చెప్తాడంటే ముందు జలుబు తగ్గనే ఉండి అప్పుడు బలానికి మందులు రాద్దాం, ముందు జ్వరం తగ్గనే ఉండి అప్పుడు బలానికి మందులు రాద్దాం. అంటే ఈ లోపల ఉండే డిసీజ్ ఉండగా రెసిస్టెన్స్ని పెంచడం అనేది కుదరదు. అలాగే మన హృదయంలో కల్మషం ఉండగా ఏది పెరగడం కుదరదు, మంచి పెరగటం అనేది కుదరదు. దేవుడిని మెప్పించేంత గొప్పతనం మనకు రావడం అనేది కుదరదు. కాబట్టి దీన్ని డిలీట్ చేసుకొని దీన్ని దేవుడిని అడగాలన్నమాట. ఇది నాకు కావాలని అడగాలి. కాబట్టి అక్కడేమో యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఇక్కడేమో మన అవసరాల నిమిత్తం దేవుడిని అడిగేటప్పుడు, లేకపోతే ఒక కార్యం చేసేటప్పుడు అలాగనమాట. శత్రువుల దగ్గరికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలా మంది ఎలా భావించారు ఇశ్రాయేలీలు అని అంటే, మీకు గుర్తుందా, యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పేసి దేవుడు ఒక సందర్భంలో చెప్పాడు. అంటే దేవుడికో ప్లాన్ ఉంది, ఎరుపు మీదుగా వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టాలని. 10 మంది వేగుల వారు మనల్ని దేవుడు వాళ్ళకి అప్పగించేస్తాడని చెప్పి బాగా బాధపడ్డారు కదా. అప్పుడు మోషే ఏమన్నాడంటే, లేదు మీరు యుద్ధం చేయాలి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, అంత బలంగా ఉన్న వాళ్ళనైనా సరే, అంత ఎత్తుగా ఉన్న వాళ్ళనైనా సరే ఆయన మీకు అప్పగిస్తాడు అని చెప్పేసి చెప్పాడు. చెప్పినప్పుడు
వీళ్ళు ఏం చేశారంటే నిష్ఠూరంగా వెళ్ళారు యుద్ధానికి. సర్లే ఇక దేవుడు చెప్తే ఇంకేం చేస్తాం, ఇంకెక్కడ పోతాం, చెయ్యాలిగా తప్పదుగా అన్నట్టు నిష్ఠూరంగా వెళ్ళారు. అప్పుడు మోషే చెప్పాడు, లేదు లేదు మిమ్మల్ని దేవుడు వెళ్ళమనలేదు కాబట్టి మీరు యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటే బలవంతంగా వెళ్ళారు. ఎలాగైనా కనాన్లోకి వెళ్ళాలి కదా అని చెప్పేసి వీళ్ళు సొంత విధానంలో హోర్మా వరకు వాళ్ళు తరిమి కొట్టారటండి. వీళ్ళు చాలా మందిని చంపేశారు. అంటే దేవుడు మెచ్చుకుని దేవుడిని మెప్పించి వెళ్ళినటువంటి సందర్భం, యుద్ధానికి వెళ్ళినటువంటి సందర్భంలోనేమో వాళ్ళకి విజయం కలిగింది. దేవుడిని లక్ష్య పెట్టకుండా యుద్ధానికి వెళ్ళినటువంటి సందర్భంలోనేమో వాళ్ళు నష్టపోయారు, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఎదురయ్యారు. కాబట్టి నీ శత్రువుతో యుద్ధం బయలుదేరేటప్పుడు ఏ దుష్కార్యం చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఈ పునరుద్ధరించడానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కూడా నెహెమ్యా కానీ వీళ్ళందరూ కూడా రాజును అడిగేటప్పుడు కానీ, లేకపోతే రాజు చెప్పినటువంటి సంగతుల్ని అంటే దేవాలయం కట్టేటప్పుడు కానీ, యెరూషలేము ప్రాకారాలను కట్టేటప్పుడు కానీ, మతాన్ని పునరుద్ధరించేటప్పుడు కానీ ముందు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళ దోషాలను దేవుడి దగ్గర ఒప్పుకొని, ఇదిగో ఇది ఇటువంటి ఇబ్బందులు మాలో ఉన్నాయి, మా పితరుల్లో ఉన్నాయి, కాబట్టి మేము వాటన్నిటిని తీసేసుకుంటున్నాం, మేము మార్పు చెందాలనుకుంటున్నాం, మాకు సహాయం చేయమని దేవుడిని అడిగారు. ఆ కుళ్ళు కుతంత్రం అంతా కూడా లోపలే ఉంచుకొని దేవుడిని అడిగితే దేవుడు వాళ్ళని పునరుద్ధరించేవాడా? రాజు సహాయం వాళ్ళకి అందుండేదా అంటే లేదు. కాబట్టి నీ శత్రువుతో యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యం చేయకుండా జాగ్రత్త పడవాలి. ఆ సూత్రం ఇప్పుడు కూడా వర్తిస్తుందా? వర్తించదండి. దేవుడిని అడిగేటప్పుడు మనకి యథార్థ హృదయం ఉండాలా అక్కర్లేదు? కపటంతో అడిగితే యాకోబు చెప్పాడు, మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీరేమీ పొందలేకపోతున్నారు కదా. స్వార్థంతో ఏదైనా ఎవరికైనా నష్టం కలగాలని, లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని ఏదైనా అడిగామనుకోండి దేవుడిని, అది వస్తుందా అంటున్నానండి. మనకు అది ఇస్తాడా దేవుడు? ఎవరు? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. 15వ వచనంలో, అంటే ఇక్కడ ఉండే ప్రతిదాన్ని చెప్పడం వీలు పడదు. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ భాగంలో ఉన్నటువంటి దాన్ని, తన యజమానుని యొద్ద తప్పించుకుని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానికి అప్పగించకూడదు. అంటే ఆ యజమాని పెట్టే ఇబ్బందుల్ని, హింసల్ని భరించలేక ఎవడైనా పారిపోయి వస్తే మళ్ళీ ఏం చేయకూడదు? మళ్ళీ తీసుకెళ్ళి ఆ యజమానికి అప్పగించకూడదు. అతను ఆ దేశంలో ఎక్కడ ఉంటానంటే అక్కడ అతను ఇష్టం వచ్చినట్టుగా ఉండనివ్వచ్చు. అతడు తన ఇష్ట ప్రకారం నీ గ్రామముల్లో ఒక దాని యందు తాను ఏర్పరచుకున్న చోట నీతో కలిసి మీ మధ్య నివసింపవలను, నీవు వాన్ని బాధింపకూడదు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో వీళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళని ఇబ్బంది పెడితే ఎవరు ప్రార్థన చేశారు? వాళ్ళ మూలుగులు, వాళ్ళ నిష్ఠూరాలు ఎవరికి వెళ్ళిపడినాయట? దేవుడికి వెళ్ళిపడి. అందుకు దేవుడు వాళ్ళని పంపించాడు. నువ్వు బానిసగా ఉన్నప్పుడు బాధపడిన సంగతి నీకు జ్ఞాపకం ఉంటే నువ్వు కూడా ఏం చేయకూడదు? నీ మధ్య ఉన్నటువంటి పరదేశిని, బానిసని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి చెప్పాడు. ఇశ్రాయేలు కుమార్తెలో ఎవరితో వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవరు కూడా అలాంటి స్త్రీగా ఉండకూడదు అని చెప్పాడు అన్నమాట. అలాగే వ్యభిచారం చూద్దు అని చెప్పాడు. అదే సమయంలో ఏం చెప్పాడంటే ఎవరు కూడా ఇలాంటి పని ఎంచుకోకూడదు అని చెప్పేశాడు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడునూ పురుషుగామిగా ఉండకూడదు అంటే అలాంటి పనే. అది కూడా పడుపు సొమ్మునే కానీ, కుక్క విలువనే కానీ, మొక్కుబడి కానీ దేవుడైన యెహోవా ఇంటికి చేయకూడదు. అంటే ఒక స్త్రీ వేసిగా పనిచేసి, ఒక పురుషుడు పురుషుగామిగా పనిచేసి సంపాదించినటువంటి ధనాన్ని ఎవరికి ఇవ్వకూడదు? అంటే దేవుడికి ఇచ్చే డబ్బు కూడా పవిత్రమైంది అయి ఉండాలా? ఏ డబ్బు అయితేనే ఆయనకే కాదు. ఎలా సంపాదించితే అలాగే అనుకోవద్దు. అలా చాలా మంది భావిస్తారు. ఎలాగంటే మన దేశంలో ఎక్కువ మందికి ఉండే అభిప్రాయం ఏంటంటే అక్రమంగా లక్షలు ఆర్జించి, అన్యాయంగా కోట్లు సంపాదించి తీసుకెళ్ళి ఏదో ఒక పుణ్యకార్యం చేస్తే ఆ పాపానికి పుణ్యానికి బ్యాలెన్స్ అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటారు. అందుకే కోట్లల్లో అజ్ఞాత భక్తుల డబ్బులు దేవాలయాల్లో, హుండీల్లో, చర్చిల్లో కూడా ఎవరో ఉంటారు, ఆ బ్యాకప్ ఉంటారు అన్నటువంటి వాళ్ళు చర్చికి రారు, వాళ్ళు దేవుని సంబంధులు కాదు, వాళ్ళకి దేవుడు అంటే భయం ఉండదు, కానీ వాళ్ళ ధనం సంఘాన్ని, అక్కడ ఉండే సభ్యుల్ని పరిపాలన చేస్తుంది అన్నమాట. అప్పుడు అది ఇచ్చిన వాడికి ప్రయోజనం ఉండదు, దాన్ని ఉపయోగించిన వ్యక్తి కూడా దానివల్ల ప్రయోజనం పొందదు. ఒకసారి ఒక అబ్బాయి నన్ను అడిగాడు, అంకుల్ మనం బైబిల్ స్కూల్ పెడదామండి, నేను సపోర్ట్ చేస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను అన్నాడు. సరే బాబు మంచిది అన్న. నాకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కావాలండి అన్నాడు. చెప్పమ్మా. నేను లిక్కర్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి, దాంట్లో వచ్చిన డబ్బులు నేను 20% దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు ఇచ్చినా నేను చేయను అని చెప్పాను. అది దేవుడు హర్షించే పని కాదు.
అది హర్షించే పని కాదు. నువ్వు 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 లిక్కర్ బిజినెస్ చేసావు, లేకపోతే అంటే ఎవరికైనా ఇబ్బంది కలుగు చేసేటటువంటి పని చేసి సంపాదించిన డబ్బు ఎవరికి అక్కర్లా? అంతకంటే దేవుడి పని ఆగిపోవడమే దేవుడికి సంతోషం. దాన్ని బట్టి దేవుడు ఎంత మాత్రం ఆనందించడం. అలాగే ఇంకేమన్నాడు అని అంటే, కుక్క నమ్మినటువంటి విలువని ఒప్పుకోకూడదు అన్నాడు. ఆ రెండు దేవుడికి అసహ్యం అట. ఎవరితో సమానం దేవుడి దృష్టిలో? ఆ ముందు పని చేసేవాళ్ళు, తర్వాత పని చేసేవాళ్ళు. కుక్క నమ్మిన డబ్బు, వేస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇచ్చే డబ్బు ఏంటనమాట? ఒకటే. అవి హేయం, దేవుడికి హేయం అని చెప్పాడు అన్నమాట. అలాగే అంటే ఈ నియమాలన్నీ కూడా ధర్మశాస్త్రం పొందినటువంటి యూదులకి, కానీ వాటిని మనం ఈరోజు ఆలోచిస్తే దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు అనే దానికోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు సంగతి కాదు అది, ఇప్పుడైనా సరే. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివితే, దొంగిల వాడిక మీద దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టు నిమిత్తము కష్టపడి పని చేసి ఇవ్వాలి అని చెప్పాడు. నీ చేతులతో కష్టం చేసి అక్కర గలవాడికి నువ్వు సహాయం చేయి. అది 5 రూపాయలైనా 10 రూపాయలైనా సరే, నీ కష్టార్జితంతో ఎవరికైనా సహాయం చేయి, దాన్ని దేవుడు హర్షిస్తాడు. రాబిన్ హుడ్ సిస్టమ్ అనేది దేవుడి దగ్గర చల్లదండి. తెలుసా? రాబిన్ హుడ్ అనేది తెలుసా? ఉన్నవాడిని కొట్టు, లేనివాడికి పెట్టు. సినిమాల్లో అలాంటి పని చేస్తే చప్పట్లు కొడతారు. బ్యాంకు దోపిడీలు చేసిన డబ్బు పట్టుకెళ్ళి అనాథాశ్రమాలు, స్కూళ్ళు కట్టిస్తే అతను జెంటిల్మెన్. అది దేవుడికి ఇష్టమైన పని కాదు. అసలు నిన్ను దానికోసం నియమించలా దేవుడు. ఎలాగో లేక ప్రజలను మోటివేట్ చేసి డబ్బు సంపాదించమని దేవుడు ఎక్కడ కూడా చెప్పరా. అలాంటి దేవుడికి అక్కర్లా. కాబట్టి ఏది ఇస్తే దేవుడు తీసుకుంటాడు అనేది కూడా మనకు ఖచ్చితంగా తెలియాలి. ఎలాగైనా సరే డబ్బులు ఇస్తే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడని మాత్రం ఎవరో అనుకోకూడదు. అలా పుణ్యం వస్తుంది, లేకపోతే పాపం పరిహరించబడద్దని ఎవరన్నా భావిస్తే అది వాళ్ళ భ్రమే. దేవుడు దాన్ని వాళ్ళకి శిక్షగానే మలుస్తాడు అనమాట, అలా ఇచ్చినా కానీ. అలాగే నీ వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అంటే అప్పట్లో ఎలా అంటే వాళ్ళ మధ్య ఉన్న సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు వడ్డీ వ్యాపారాలు చేసే పద్ధతి వేరు, అప్పుడున్నది ఏంటంటే వడ్డీకి ఇటువంటి ఏంటంటే, పూర్వం కూడా ఉండేది, ఇప్పుడున్న సిస్టమ్ వేరు. పూర్వం కూడా ఎలా ఉండేది అని అంటే, వ్యవసాయం విత్తనాలు వేసే టైంలో, అంటే పొలాల్లో పంటలు వేసే సమయంలో కొంతమంది వచ్చి డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే, ఇన్ని బస్తాలు వడ్లు ఇవ్వాలి అని ఒప్పందం ఉండేదన్నమాట. ఇంత డబ్బు పెట్టుబడికి ఇస్తే ఇంత ధాన్యాన్ని తిరిగి ఇవ్వాలి అనేటటువంటి లెక్క ఉండేది. పొలాలు ఏదైనా సరే, ఏ పంటకైనా సరే వీళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఏ రూపంలో ఇస్తారు వాళ్ళకి తిరిగి. అలాగే ద్రవ్యం, ఆహార ద్రవ్యాలను కూడా ఏంటంటే, వీళ్ళు ఒకవేళ విత్తనాలను అయితే వీళ్ళు 2 మానికలు లేకపోతే 2 కొంచాలు, 2 ఎంతో కేజీల ప్రకారం ఎలాగో వాళ్ళ కొలత ప్రకారం ఇచ్చారనుకో, పంట పండిన తర్వాత దానికి డబ్బులో లేకపోతే తిరుగులో ఆ లెక్క ప్రకారం ఇవ్వాలన్నమాట. అది వాళ్ళు తీసుకునేటటువంటి పద్ధతి. ఇక్కడ ఇశ్రాయేలీల్లో ఎవరు కూడా ఓ సహోదరుడు ఇంకో సహోదరుడికి అలాగే ఇవ్వకూడదు. అన్యుడికి ఇస్తే ఇవ్వచ్చు అని చెప్పాడు. ఇటువంటి మాటలను చదివి చాలా మంది ఏమంటున్నారంటే, అన్యుడికి వడ్డీకి ఇవ్వచ్చు అని ఉంది కదండి అన్నాడు. ఇప్పుడు మంద కాదు, మన పద్ధతి కాదు ఇది. ఎందుకు వడ్డీకి ఇవ్వకూడదు సహోదరుడికి వాళ్ళు అని అంటే, ఐగుప్తు దేశం నుంచి వాడు కనాన్ దేశానికి ప్రవేశించేటప్పటికి దేవుడు ఎలాగిచ్చాడు వాళ్ళకి ఆస్తిపాస్తుల్ని, ఎలా సంపాదించారు వాళ్ళ ఆస్తిపాస్తుల్ని? ఒక్కొక్క రూపాయి దాచిపెట్టి, ప్రావిడెంట్ ఫండ్ తీసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసి ఇల్లు కట్టారంటే వాళ్ళు. లేకపోతే లోన్లు పెట్టి ఇల్లు కట్టారా ఇశ్రాయేలీలు? ఆల్రెడీ చక్కగా ఉండటానికి అనువైనటువంటి వాటిల్లో ఉన్న కనానీల్ని ఖాళీ చేయించి ఆ ఇళ్లను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆల్రెడీ వాళ్ళు నాటినటువంటి ద్రాక్ష తోటల ఫలాలను వీళ్ళు అనుభవిస్తున్నారు అనమాట. ఇంత ముందు వాళ్ళు ఎవరో కన్స్ట్రక్ట్ చేశారు, వాళ్ళని పంపించేసి దాన్ని వీళ్ళకి ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఇతను ఇంకొకటి పట్ల ఎలా వ్యవహరించాలి? నువ్వు ఉచితంగా పొందావు, దేవుడు నీకు ఫేవర్ చేశాడు, అవసరంలో ఉన్నవాడికి నువ్వు ఎలా చేయాలి? అలాగే చేయాలి. అది ధర్మమా అధర్మం అండి? ఇప్పుడు నీకు అవసరమైనప్పుడు దేవుడు నీకు ఇచ్చాడు, నిన్నేమంటున్నాడంటే నీ దాంట్లోంచి కొంచెం ఇంకో అవసరంలో ఉన్న వ్యక్తికి ఇమ్మంటున్నాడు. నేను ఫ్రీగా పొందుతాను, నేను వడ్డీకి ఇస్తానంటే, నేను రెట్టింపు ప్రతిఫలాన్ని కోరుకుంటాను అంటే అది ధర్మం కాదు, అది వాళ్ళకి సంబంధించినటువంటి సంగతి. అందుకే ఏమంటాడంటే, యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు, 15వ కీర్తనలో ఉంటది కదా, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, ఈ పరిశుద్ధ పట్టణం మీద నివసించదగిన వాడెవడు అని చెప్పేసి, అతడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు అని చెప్పేసి అన్నాడు ఇశ్రాయేలుకు సంబంధించి.
ఇప్పుడు వచ్చేటప్పటికి దాని మీద అనేకమైనటువంటి వివాదాలు, అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. అంటే ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఏంటి అనేది. మరి ఇప్పుడు బ్యాంకులోనైనా ఎవరి దగ్గరనైనా అంటే డబ్బులు తీసుకోవడమైనా ఇవ్వడమైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహనతో, ఎవరి ముఖం చిన్నపుచ్చుకోకుండా, ఎవరికి నష్టం రాకుండా, ఎవరు బాధపడకుండా వాళ్ళిద్దరూ ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు ఎవరిదో 1,00,000 రూపాయలు డిపాజిట్ ఉందండి బ్యాంకులో, ఇంకొక ఆయన వచ్చి ఏమన్నాడంటే, బ్రదర్ నేను ఒక 6 నెలల సంవత్సరం వాడుకుంటాను, ఆ 1,00,000 రూపాయల డిపాజిట్ నేను మళ్ళీ తిరిగి నీకు ఇన్ టైంకి, నీ మెచ్యూరిటీ టైంకి నేను పే చేసేస్తాను అన్నాడు. దానికి 9% 10% ఇంట్రెస్ట్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. ఈయన అలాంటి పర్పస్తోనే దాన్ని అక్కడ దాచుకున్నాడు ఏదో పని మీద. అప్పుడు ఈయన ఆ 9% వేసేసి అక్కడ డబ్బులు కట్టేశాడు అనుకోండి, వడ్డీ వ్యాపారం చేసినట్టు అది. ఇప్పుడు మరి ఈయనకి అవసరమైనప్పుడు ఆయన ఊరినే ఇవ్వలేడు, అంత డబ్బులు ఆయన దగ్గర ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? తీసుకోవాలి, అలాగే ఇచ్చేయాలి. ఇచ్చినందుకు ఈయనకి బాధ లేదు, రీపే చేయడానికి ఈయనకి భారం లేదు, కాబట్టి అది ధర్మమే. బ్యాంకు లోన్ తీసుకుంటున్నాం, ఏం చేస్తున్నాం మనం? బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి? మన డబ్బులు బ్యాంకులో ఉంటే మనకు వడ్డీ ఇస్తున్నారు, మనం అప్పు తీసుకుంటే మనకు వడ్డీ వేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటి? అది వడ్డీ వ్యాపారం కాదు, మామూలుగా జరిగేది. లేదు అసలు అలా జరగకూడదు, నా డబ్బులు వడ్డీకి ఇవ్వను, నేను వడ్డీకి తీసుకోను అని అంటే మొత్తం స్విచ్ ఆఫ్ కూర్చోవాలి మనం కదండి. ఏం జరుగుతాయి మన డైలీ లైఫ్లో ఏం జరుగుతున్నాయి? కాబట్టి ఆ బ్యాలెన్స్ మనకు ఉండాలి. ఒకరు నష్టపరచొద్దు, అంటే లాభం సంపాదించుకునే వ్యాపార దృక్పథంతో చేయొద్దు, అలాగని నువ్వు ఆ వంక పెట్టుకుని ఎవరికి ఏమి ఇవ్వకుండా కూడా ఉండదు. ఆ బ్యాలెన్స్ మనకు ఉండాలి, మనకు సంబంధించింది. అప్పుడైతే వాళ్ళని ఎందుకు ఇవ్వద్దు అన్నాడు? నువ్వు ఉచితంగా పొందావు, నీ సహోదరుడు కూడా నువ్వు ఎలాగివ్వాలి? ఉచితంగా ఇవ్వాలి. అన్యుడి సంగతి అయితే వేరు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారట నెహెమ్యా కాలంలో? ఆల్రెడీ అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ద్రవ్యాలన్నింటినీ కూడా తీసేసుకున్నప్పుడు వీళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు నెహెమ్యా ఏం చేశాడంటే, నేను అందరం అంటే నా ఒడి దులుపుతున్నాను అందరి ముందు, నేను ఎవరికి ఏ రకమైనటువంటి భారం లేనటువంటి విధంగా నా దగ్గర ఉన్నదంతా కూడా అందరికీ పంచిపెడుతున్నాను. ఎందుకంటే ఇది పునరుద్ధరణ సమయం, ఇదంతా కూడా పునరుద్ధరించేటటువంటి సమయం. ఇప్పుడు ఎవరి ఆస్తుల్ని ఎవరు సమకూర్చుకోవాలనేది కాదు, దేశం సుభిక్షంగా ఉండటం అనేది ఇప్పుడు కావాలి. వన్స్ అది జరిగిందంటే దేవుడు ఎవరికి కావాల్సిందని వాళ్ళకి మళ్ళీ ఇస్తాడు. కాబట్టి మనం యునైటెడ్గా పనిచేయాలి, కాబట్టి యునైటెడ్గా పనిచేస్తున్నాం కాబట్టి అవసరంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు మనం ఆదుకుంటే వాళ్ళు ఆహారం ఎలా సంపాదించుకోవాలా, దాన్ని ఆ లోటుని ఎలా పూడ్చుకోవాలా అనేది ఆలోచించడం మానేసి ఈ గోడలు కట్టేటటువంటి పనిలోను, ఈ దేవాలయాన్ని పునర్నిర్మించేటటువంటి పనిలోను వాళ్ళు పారిభాగస్తులుగా ఉంటారు. ఒక వ్యక్తి అవసరం తీర్చబడితే అతను చేసే పని మీద ఏకాగ్రత నిలుపుతాడు. అందుకే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఎప్పుడు కూడా అది ఆలోచిస్తారు, మనం ఇచ్చే జీతాలు మన దగ్గర పనిచేసేటటువంటి వర్కర్స్కి సరిపోతున్నాయా లేదండి. ఒక చెడ్డ ఆలోచన ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి ఎలా వస్తుందనంటే, ఒక పిల్లాడికి కడుపు నిండా భోజనం పెడితే వాడికి ఇంకెవరు భోజనం అన్నా తీసుకోవాలనే ఆలోచన రాదు. అంటే మనకు లేకపోతే సర్దుకోవాలి, అది వేరే సంగతి. ఇప్పుడు మన తల్లిదండ్రులకి మనకు భోజనం పెట్టగలిగిన పరిస్థితి లేదనుకోండి, మనకి ఎంత భోజనం ఉందో అంత తిని తృప్తి పడాలి. ఒకవేళ ఉన్నట్లయితే ఏం చేయాలి? తల్లిదండ్రులు వాళ్ళ ప్రాథమిక అవసరతలన్నింటినీ కూడా తీర్చాలి. అలా తీర్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకో పద్ధతి గురించినటువంటి ఆలోచనలు మొదలవుతాయి. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పనిచేయాలి. ఇప్పుడు వీళ్ళ మీద తీసుకున్నటువంటి వడ్డీ భారం, లేకపోతే వీళ్ళకి ఆకలేయటం, వీళ్ళ పిల్లలకు భోజనం లేకపోవడం అనేది జరిగింది అనుకోండి, కాన్సన్ట్రేట్ చేయగలరా? ఈ పని చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయగలరా? చేయలేరు. కాబట్టి అలాంటి పని చేయొద్దు అని చెప్పేసి దాన్ని పునరుద్ధరించేటటువంటి పని నెహెమ్యా చేశాడు. ఏం తక్కువైంది, ఏమి ఇచ్చారు అనేటటువంటిది వచ్చే వారం పాఠంలో మనం ఆలోచిద్దాం. అంటే అసలు ఇటువంటి నియమాలు ఒకటి ఉన్నాయి అనేది మనకు తెలిస్తే నెహెమ్యా వాక్యానుసారంగా పరిస్థితులు పరిష్కరిస్తున్నాడా, ఆయన జ్ఞానం చొప్పున పరిష్కరిస్తున్నాడా అని చెప్పేసి మనం ఆలోచించవచ్చు. ఎంత మంచి నాయకుడైనా సరే జ్ఞానం చొప్పున పరిష్కరించకూడదండి ఏది. వాక్యం కంటే ఇంకా జ్ఞానం ఎవరికి ఉంటుంది? దైవ నియమాల కంటే ఇంక ఎక్కువైనటువంటి జ్ఞానం ఎవరికి ఉంటుంది? కాబట్టి చాలాసార్లు హెడ్ అండ్ టాస్ వేసే పని చేస్తామండి, అది వేయకూడదు. హెడ్ అండ్ టాస్ మనం వేయక్కర్లా. ఏ పనికి ఏం పని చేయాలనేది ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో. దాన్ని అనుసరించడమే మన పని. అలాగా. కాబట్టి నీ సహోదరులకు వడ్డీ కూడా అన్యులకి ఇవ్వచ్చు కానీ అని చెప్పేసి అన్నాడు. నీవు స్వాధీనపరచుకున్నట్లు చేరబోచున్న దేశంలో నీ దేవుడైన యెహోవాకు నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వు అన్నాడు. అన్ని ప్రయత్నాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ గురించి ఎవరు బాధపడకూడదు. అంటే ఇక్కడ ఒక సూత్రం ఉంది, లేకపోతే ఒక నియమం ఉంది. ఏంటంటే మనం ప్రార్థన చేస్తే దేవుడికి
ఇతని వలన నాకు ఈ అన్యాయం జరిగిందని మన గురించిన కంప్లైంట్ ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు? దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. మనము దేవుడికి ప్రార్థన చేసి మనం బాధ పెట్టిన వాడు దేవుడికి ప్రార్థన చేస్తే అతని పక్షంగా దేవుడు న్యాయం తీరుస్తాడా, మన పక్షంగా తీరుస్తాడా న్యాయం? మన వల్ల బాధపడిన వాడి పక్షంగానే దేవుడు ఉంటాడు, మన పక్షంగా ఉండడు. కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఏం చేయాలి? మనం ముందు అది సరి చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాలి. 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే ఉపవాసం ఉండి వాడు దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగుతున్నారట, మా గోడు నీకు వినపట్లేదా? మేము ప్రార్థన చేస్తూ మా శరీరాలను ఆయాసపరుచుకుంటున్నాం, అది నీకు తెలియట్లేదా? ఎంతకాలం మా మాట వినకుండా ఉంటావు అని చెప్పేసి అంటే దేవుడు ఏమంటున్నాడంటే, అసలు నేను మిమ్మల్ని ఉపవాసం ఉండమన్నానా? మీరున్న ఉపవాసం ఉన్న పద్ధతి అది ఇదేనా అని చెప్పి చెరగొన్నటువంటి వారిని చెరలో నుంచి విడిపించట్లేదు. తల్లిదండ్రులు లేనటువంటి వారిని అన్యాయం చేస్తున్నారు మీరు. పేదలకు పక్షపాతంతో తీర్పు తీరుస్తున్నారు మీరు. ఇది కానీ నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం అంటే ఏది? దేవుడికి ఇష్టమైన ఉపవాసం అన్యాయం పొందేవాడికి న్యాయం చేయడం, శ్రమ పడుతున్నటువంటి వాడు అంటే మన వల్ల అన్యాయపు తీర్పు ఎవరికి తీర్చకుండా ఉండడం, మా ఆకలిగా ఉన్నటువంటి వారికి భోజనం పెట్టడం, తల్లిదండ్రులు లేనటువంటి వారిని ఆదరించడం, ఇవి దేవుడు కోరుకున్న ఉపవాసం అంట. ఈ పక్కన పడేసి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? ఒక పూట భోజనం మానేసి దానికి దేవుడు పరవశుడు అయిపోవాలని చెప్పేసి కోరుకుంటారు. ఇప్పుడు ప్రజలు కూడా ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం కూడా ఏం చేస్తున్నారు? మనుషులు మన లోపం ఏంటో మనకు తెలిసినప్పుడు దాన్ని సరి చేసుకోకుండా, మనలో ఉన్నటువంటి దుర్గుణాలని విసర్జించకుండా ఉపవాసం ఉంటే ఏమవుద్ది? మనసు సెట్ అవ్వదండి. మహా అయితే ఒళ్ళు తగ్గుద్ది, కొద్దిగా పొట్ట తగ్గుద్ది కదండి. కొంచెం మన శరీరంలో ఏదైనా లావుగా ఉండడం, స్లిమ్గా అవుతాం తప్ప బుద్ధి మారదు. బుద్ధి మారాలంటే ఏది విసర్జించాలి? మనలో ఉన్నటువంటి దుర్గుణాలని విసర్జించాలి. అవి దేవుడి దృష్టికి ఆయాసకరం అని మనం భావించాలి. ఇది ఇశ్రాయేలీయులు చేసినటువంటి తప్పు. కాబట్టి నెహెమ్యా ఏం చేస్తున్నాడు అని అంటే, ఇదిగో మీ సహోదరులను మీరు ఇబ్బంది పెట్టొద్దు అని మీకు నేను బోధించడానికి చెప్పడానికి నేనే రోల్ మోడల్, నేనే ఆ పని చేస్తున్నాను మీకంటే ముందు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. కాబట్టి 21వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. లేకపోవడం దేవుడికి తెలీదా? లేదనే సంగతి దేవుడికి తెలీదా? తెలుసండి. మొక్కుబడి మొక్కుకున్న తర్వాత ఎందుకు అంటే, అసలు మొక్కుబడి కూడా అనాలోచితంగా చేయకూడదు. మొక్కుబడి అనాలోచితంగా చేస్తారా ఎవరన్నా? ఇప్పుడు నేను ఇది చేస్తాను దేవుడి కోసం, లేకపోతే ఇది నేను ఇస్తాను దేవుడికి అని నిర్ణయించుకోవడం అనాలోచితంగా చేస్తారా ఎవరైనా అన్నా? కొంతమంది ఉద్రేకంగా చేస్తారు. భక్తితో కాకుండా ఎలా చేస్తారంటే ఉద్రేకంగా చేస్తారు. తీరా అది చేయాల్సి వచ్చేటప్పటికి మనసు యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు చూడండి, అననీయ సప్పెర దేవుడికి ఇవ్వాలని నిర్ణయించుకుని అందరూ పొలం అమ్మేసి ఇళ్ళు అమ్మేసి దేవుని పని నిమిత్తం ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు అమ్మేశారు. అమ్మేసి డబ్బులు చేతికి వచ్చాక ఎన్ని ఇచ్చేయాలా దేవుడికి? మొత్తం ఇచ్చేయాలా దేవుడికి? అసలు ఇమ్మని ఎవరు అడిగారు? దేవుడు అడిగాడా? అందరికీ ఘనత గౌరవం వస్తుంది, మాకు రావాలని అనుకున్నారు. ఘనత గౌరవం రావాలి కానీ ఏం చేయలేరు వాళ్ళు అమ్మేసిన డబ్బులు ఇచ్చేయలేరు అపోస్తలుకి. కాబట్టి వాళ్ళు అక్కడ ఒక ఇబ్బంది క్రియేట్ అయింది. వాడాలి కొంత దాచుకుందాం, కొంత ఇద్దాం, ఎక్కడ దేవుడికి ఎక్కడ తెలుస్తుందిలే, దేవుడే అన్న వచ్చి చూస్తున్నాడంటే అనుకున్నారు. తెలుసా తెలీదండి? దేవుడికి ప్రాణాలు పోగొట్టుకున్నారు దానివల్ల. అనాలోచితమైనటువంటి మొక్కుబడి చేసి దాన్ని తీర్చకపోవడం వల్ల ఏం జరిగింది? ప్రాణాలని పోగొట్టుకున్నాం. కాబట్టి దేవుడికి నువ్వు మొక్కుకుంటే దాన్ని ఏం చేయాలట? చెల్లించడానికి తడవు చేయకూడదు. అంటే తడవు చేయకూడదు అని అంటే నీ వల్ల కాకపోతే వెయిట్ చేయి, దానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఫలానా పని చేద్దామని అనుకున్నాం, ఆ టైంకి ఆ పని అవ్వలేదు, దానికి కుదరలేదు, ఆ ఇంట్రెస్ట్తోనే ఎప్పుడు చేయాలని ఈగర్గా వెయిట్ చేయాలి. కావాలని మనం పోస్ట్ పోన్ చేయకూడదు. అలాంటి సామర్థ్యం ఉన్నప్పుడు మనం దాన్ని ఏం చేయకూడదు? పోస్ట్ పోన్ చేయకూడదు. అలాగనమాట. అనాలోచితంగా ఒక వ్యక్తి మొక్కుబడి చేస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ గురించి చూసాం. ఇంకొంతమంది ఏంటంటే లెక్క చూసుకోరు. ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఇలా చేస్తే ఏమవుతుంది, దీని తర్వాత ఫలితం ఏంటి అని చెప్పేసి ఆదిలోనే అంతాన్ని చూడటం అనే ఒక ప్రిన్సిపల్ ఉందండి. బిజినెస్ అంటే మేనేజ్మెంట్ అలాంటివి చేసేటటువంటి వాళ్ళకి ఎలాగా బిజినెస్ మేనేజ్ చేయాలని చెప్పడానికి ఒక సూత్రం చెప్తారు. మీరు ఎవరైనా సరే ఒక మంచి పుస్తకాన్ని నేను సజెస్ట్ చేస్తాను, చదవండి. బైబిల్ కంటే గొప్పది కాదు సుమా. మామూలుగా వ్యక్తులు రాసినటువంటి దాంట్లో స్టీఫెన్ ఆర్ కోవే అని ఒక వ్యక్తి రాసినటువంటి పుస్తకం 7 హ్యాబిట్స్ ఇన్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని ఒక బుక్ ఉంది.
దాంట్లో మొట్టమొదటి సూత్రం ఏం చెప్పాడు అని అంటే, నువ్వు చేసే పనికి ఎలాంటి ప్రతిఫలం వస్తుందో ముందే చూడు. ఆదిలోనే ఏం చేయాలట? అంతాన్ని చూడాలి. అంటే నేను ఎంత దూరం ప్రయాణం చేస్తాను, ఇది సాధిస్తాను, నేను ఇంత పెట్టుబడి పెడతాను, ఈ లాభాన్ని పొందుతాను అని ముందే ఒక ఒక ఇమాజినేషన్ ఉండాలి. ఈ పని చేస్తే ఏం ఏం జరుగుతుందో తెలియలేదు అనుకోండి, దాన్ని మనం ఎంత ఇంట్రెస్ట్ గా చేస్తాం. ఇప్పుడు పలానా ఉద్యోగానికి వెళ్ళాలి అన్నప్పుడు ఆ అంతాన్ని చూస్తాం మనం. ఓకే, నాకు డెలైట్ లో ఉద్యోగం కావాలి, విప్రోలో ఉద్యోగం కావాలి, లేకపోతే ఇంకెందులోనో ఇన్ఫోసిస్ లో కావాలి అంటే దాని ప్యాకేజ్ ఎంత ఉంటుంది, దానివల్ల నేను ఎంత కంఫర్ట్ గా ఉంటాను, కాబట్టి నేను అది సాధిస్తాను. ఏం జీతం వస్తుంది, ఏం లాభాలు పొందుతాం అనేది ముందే చూస్తున్నాడా లేదండి. అప్పుడు దానికోసం సీరియస్ గా వర్క్ చేస్తాడు దాన్ని సాధించేటట్టు. అలాగే దేవుడికి ఇస్తాను అనుకునేటప్పుడు కూడా ఏం చేయాలంటే ఒక నిమిషం ఆలోచించుకోవాలి. నా సామర్థ్యం ఎంత, నేను ఎంత పని చేయాలనుకుంటున్నాను, నేను ఎంతవరకు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అనేది చూడాలి. అప్పుడు ఎమోషనల్ గా కాకుండా ఏం చేస్తామంటే ప్రాక్టికల్ గా మనం చేసేటటువంటి పని చేస్తాం. సాధ్యాసాధ్యాలను చూడకుండా మొక్కినటువంటి మొక్కుబడిని మనం గమనించినట్లయితే, యెఫ్తా న్యాయాధిపతుల్లో యెఫ్తా అనేటటువంటి న్యాయాధిపతి ఉన్నాడు. అన్యుల మీద దేవుడు ఆయనకి విజయాన్ని కలుగు చేశాడు. విజయాన్ని కలుగు చేసినప్పుడు చాలా ఎమోషనల్ గా ఒక మొక్కుబడి మొక్కాడు అనమాట. నేను ఇంటికి వెళ్తున్నప్పుడు త్రోవలో నాకు ఏది ఎదురొస్తే దాన్ని నేను దేవుడికి అర్పించేస్తాను అన్నాడు. ఇప్పుడు పర్టికులర్ గా అనుకోవచ్చు కదా, గొర్రెని ఇస్తానో, మేకని ఇస్తానో, ఫలాన్ని బలి అర్పిస్తానో, దహన బలి అర్పిస్తానో, సమాధాన బలి అర్పిస్తానో, లేకపోతే ఇంకేదో మొక్కుకోవచ్చు కదా. ఏది ఎదురొస్తే అదే అని ఎందుకు అన్నాడు? అది ఎమోషనల్ గా అన్నమాట అనమాట. ఎవరు ఎదురొచ్చారు ఆయనకి? కుమార్తె ఎదురొచ్చిందండి. ఇప్పుడేం చేస్తాడు? మనసాక్షి దోషారోపణ, ఇవ్వకపోతే ఏమవుతుందనే భయం, ఇవ్వాలంటే బాధ. అది ఇరుకును పడేసే మొక్కుబడే కాదండి. కాబట్టి దానికి ఏం చేయాలంటే ఆలోచించుకోవాలి. ఈ ఆలోచించుకోవడంలో కూడా దేవుని సహాయాన్ని, మన సామర్థ్యాన్ని ఈక్వల్ గా మనం యథార్థమైన మనసుతో కంపేర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇటువంటి వాటి విషయంలో కూడా చాలా మంది ఎంత స్మార్ట్ గా ఆలోచిస్తున్నారంటే, ఒకసారి ఒక ఆయన అడిగాడు, బ్రదర్ నేను దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాను, నిర్ణయించుకోవడం గురించి నాకు అసలు అంతు పట్టట్లేదు, ఎలా నిర్ణయించుకోవాలనేది నాకేమైనా సలహా చెప్తారా అన్నారు. ఓకే, మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారో అది నాకు తెలిసిన సహాయం నేను చేస్తాను. అప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ నా జీతం ఎంతండి, నా ఖర్చులు ఎంతండి, నా బ్యాంక్ లోన్లు ఎంతండి, నాకు మిగిలిన ఇంతండి, నాకు మొత్తం ఎంత మిగులుద్దండి, ఇందులో ఎంత ఇవ్వాలి దేవుడికి చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన లెక్కలు చూస్తేనేమో నెలకి ఆయనకి ఇంకొక 5,000 అడిషనల్ గా కావాలి. ఇప్పుడు ఎవరు బాకీ అయ్యారు ఆయనకి? ఇప్పుడు ఆయనకు ఒక 60,000 70,000 జీతం అండి. ఆయన నెలకి తిరిగి చెల్లించాల్సినవి, లేదా ఇంట్లో ఖర్చులకు అయితేనే, ఆయన మెయింటెనెన్స్కి అయితేనే 72,000 వచ్చింది లెక్క. 65,000 ఆయన జీతం అయితే 72,000. ఇంకా 7,000 ఎవరు బాకీ ఆయనకి? దేవుడే బాకీ ఆయనకి 7,000 ఆయనకి ప్రస్తుతం ఉన్నది. అప్పుడు ఆయన అనేది ఏంటంటే, ఆ 7,000 ఎంత ఇవ్వాలో చెప్పండి అన్నాడు అన్నమాట. ఎక్కడ ఉన్నాయండి మీ దగ్గర 7,000 మీరు చెప్పడానికంటే? అవునులేండి ఒకవేళ పెరిగితే అంటున్నాడు. అలాగండి మనం ఇచ్చేది నిర్ణయించుకోవాల్సింది. అంటే ఆలోచించుకుని ఇవ్వాలంటే మళ్ళీ అన్ని ఖర్చుల్ని లెక్కలేసేసుకుని అప్పుడు ఆలోచించాలని. అంటే కొన్ని సందర్భాల్లో మంచి మనసుతో ఆలోచించే వాళ్ళకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము అంతటిలో అన్నాడు. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగాన్ని యెహోవాను మహిమపరచు అన్నాడు. అంటే దేవుడే ఇస్తున్నాడు అనే భావించే వ్యక్తికి ఎలాంటి లెక్కలు కట్టే మనసు ఉండదు. అంటే అసలు మొక్కుబడి చేసేటప్పుడు కూడాను దేవుడి దగ్గర నుంచి పొందాను, దేవుడు మళ్ళీ నాకు అంతకంటే రెట్టింపిస్తాడు. మనం పాట పాడతామండి, ఏమని? సంతోషంతో నిచ్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించి. ఆ పాట పాడకుండానే ఎలా కొడతామండి జేబుల్ని. ఇది సంతోషంతో ఇవ్వడమా? అంటే మొక్కుబడి మొక్కేటప్పుడు నిర్ణయం, అంటే అందుకే ఏమన్నాడంటే, తొందరపాటుతో కాకుండా నిర్ణయించుకుని, నిశ్చయించుకుని, హృదయపూర్వకంగా ఆ మొక్కుబడి మనం చేసుకోవాలి. దాన్ని ఇన్ టైంలోనే దేవుడికి ఏం చేయాలి? చెల్లించాలి. అందుకు త్వరపడాలి అని చెప్పేసి అన్నాడు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకును, అది నీకు పాపమగును. ఒకవేళ నువ్వు తడువు చేసినా నీ దగ్గర నుంచి ఎలా రాబట్టుకోవాలో దేవుడికి తెలుసు. కానీ అప్పుడు నువ్వు బలవంతంగా ఇచ్చి పాపం చేసిన వాడు అవుతావు, చెల్లించి కూడా దాన్ని ఏం చేసిన వాడు అవుతావు? పాపం చేస్తున్నావు. కాబట్టి జాగ్రత్త అని చెప్పాడు. నువ్వు మొక్కుకుని ఎడల నీ యందు ఆ పాపము ఉండదు.
నీ పెదవుల నుండి బయలుదేరిన మాటలను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న ప్రకారము నీవు నోట పలికినట్టు స్వేచ్ఛార్పణ నర్పింపవలెను అన్నాడు. ఎవరు బలవంత పెట్టకూడదు దాని విషయంలో. చాలాసార్లు బోధకులు సంఘ సభ్యుల్ని కంగారు పెట్టేస్తారండి. మీరు దేవుడు ఓసారి ఒక ఆయన నేను చూశాను, ప్రాక్టికల్గా చూశాను. బ్రదర్ గారు మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదండి అని అంటే, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే అంతేనయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఆయన ఏమని బెదిరించాడు ఈయన, నువ్వు దేవుడికి ఇవ్వలేదు అందుకే నీ కొడుకు బాగోలేదని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆయన ఉలుకుబడి ఇచ్చాడు అనుకోండి, దేవుడు హర్షిస్తాడా దాన్ని? దాని వెనక ఏం చూస్తాడు దేవుడు? హృదయాన్ని కూడా చూస్తాడా? చూడండి. అలా భయపెట్టే పద్ధతి కూడా ఉండకూడదు. ఇచ్చే అర్పణ ఎలా ఇవ్వాలట? స్వేచ్ఛ అర్పణ. ఇచ్చారా? మనం నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం చదువుతున్నప్పుడు మొట్టమొదట 40,000 మంది వచ్చారు కదా, దేవాలయాన్ని పునర్నిర్మించడానికి ఏం చేశారు? ఎవరికి వాళ్ళే స్వేచ్ఛార్పణల్ని ఇచ్చారు. ఈ స్వేచ్ఛార్పణ అంటే ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మనకి ఇక్కడున్న ఈ నియమాలు తెలియాలి. అందుకు నేను మళ్ళీ ఒకసారి వీటిని గుర్తు చేస్తాను. ఇక్కడికి ఆపేస్తాను నేను. మీరు 22 నుండి 25 అధ్యాయాలను ఒకసారి చదవండి. అది చదివితే ఎక్కువ ఉపయోగం. దేన్ని అర్థం చేసుకోవడానికి? నెహెమ్యా గ్రంథాన్ని కానీ ఏ పుస్తకాన్ని అయినా, పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ పుస్తకాన్ని చదవాలన్నా సరే ముందు ఆ చట్టం తెలియాలి. చట్టం తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మిగిలినటువంటి దాన్ని మనం చేయగలుగుతాం. కాబట్టి దేవుడికి ఇచ్చేటప్పుడు, దేవుడి దగ్గర నుంచి పొందేటప్పుడు, పొందిన దాని పట్ల హృదయపూర్వకమైన కృతజ్ఞత ఉండాలి. ఇచ్చేటప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి నిశ్చయత ఉండాలి. ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. ముఖ్యంగా మనం 19-20 వచనాల్లో చెప్పినటువంటి సూత్రాన్ని 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు దాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం. కాబట్టి సహోదరులారా, మీరు ఒకరికొకరు వడ్డీకి ఇవ్వద్దు, ఒకరి మీద ఒకరు భారం పెట్టవద్దు. మీరు ఏదైనా తీసుకుంటే తిరిగి వాళ్ళ దానికి ఇచ్చేయండి అని చెప్పేసి సమాజంలో ఉండే వాళ్ళందరినీ కూడా నెహెమ్యా హెచ్చరించాడు. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంటే అపవాది ఒక వ్యక్తిని డిస్టర్బ్ చేసే పద్ధతి ఎలా ఉంటుందని అంటే, డబ్బులు లేవనుకోండి, డబ్బులు లేవని దేవుడిని నిందిస్తాడు మనిషి. డబ్బులు వచ్చినాయి అనుకోండి, పక్కనుండే వాళ్ళని తృణీకరించేలాగా గర్వం కలుగజేస్తాడు మనిషికి. ఈ డబ్బు వచ్చిన తర్వాత ఏమొస్తుంది? దాంతోపాటు డబ్బుకు వచ్చే జబ్బు ఏంటంటే గర్వం అనమాట. అప్పుడు వీళ్ళని తృణీకరిస్తాడు. మీది అలా ఉంది, మాది ఇలా ఉంది, మీకు అంత తక్కువది ఉంది, మాకు ఎంత ఎక్కువది ఉందని ఇలాంటి ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు నీకు డబ్బు వచ్చిన సమస్య, డబ్బు లేకపోయినా సమస్య. నువ్వు ఆరోగ్యంగా ఉన్న సమస్య, ఆరోగ్యంగా లేకపోతేనేమో దేవుడు ఎందుకు నన్ను ఇలాగా ఇబ్బంది పెడుతున్నాడు అంటాడు, ఆరోగ్యంగా ఉంటేనేమో గొడవకి వెళ్తాడు ఎవరొకటి మీద. కాబట్టి ఇక్కడ మన పరిస్థితులు ఏంటి అనేది కాదు, మన మనసు ఏంటి అనే దాని మీద ఆధారపడి మనం దేవుడిని సంతోషపెట్టగలగడం, సంతోషపెట్టలేకపోవడం జరుగుతుంది. కాబట్టి శత్రువుల ఇబ్బందిని దేవుడు ట్రబుల్ షూట్ చేశాడు. గెషెము, సన్బల్లటు వీళ్ళందరూ కూడా యుద్ధం చేసి అయినా సరే గోడలు కట్టడం ఆపేద్దాం అనుకున్నారట. దాంట్లో ప్రిపేర్డ్గా ఉన్నారు ఇశ్రాయేలీలు. కాబట్టి వీళ్ళని పడగొట్టాలంటే ఏం కలవాలి? వాళ్ళ మధ్యలో ఇంకేం పడాలి? ఈ చిచ్చు రేపాడు అనమాట. ఇప్పుడు సంఘం సువార్త ప్రకటించే విషయంలో చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతూ ఉంటే భోజనాలు కూడా గొడవ పెట్టాడండి. మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూస్తే సంఘం దూసుకెళ్ళిపోతుంది, అనేక ప్రాంతాలకు సువార్త వ్యాప్తి చెందుతుంది. అప్పుడు ఎక్కడ పెట్టాలో స్విచ్? ఎక్కడుందో స్విచ్ అంటే అందరూ కలిసి భోజనం చేసే దగ్గర మాలో విధవరాన్ని మీరు చిన్న చూపు చూస్తున్నారని యోధా భాష మాట్లాడే, అదే హెబ్రీ భాష, గ్రీకు భాష మాట్లాడే యూదులు హెబ్రీ భాష మాట్లాడే యూదుల మీద సణిగారు. అప్పుడు మళ్ళీ అపోస్తులు ఎంటర్ అయ్యి జ్ఞానంగా దాన్ని పరిష్కరించాడు. మళ్ళీ అననీయ సప్యారాల ద్వారా ట్రబుల్ని తేవడానికి ట్రై చేశాడు. అప్పుడు వాళ్ళని చంపేసి దేవుడు ఏం చేశాడంటే ప్రతివానికి భయం కలిగను అనే మాట ఉంటుంది. కాబట్టి సాతానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఒక పనిలో సమస్యను సృష్టించడానికి. మనమే ఏది నా వలన వచ్చిన సమస్య, ఏది సహజంగా వచ్చినటువంటి సమస్య అంటే దాన్ని గుర్తించుకుని మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు గోడలు కడుతున్నటువంటి ఇశ్రాయేలీల మధ్యలో ఏ సమస్యను రేపాడు అపవాది? శత్రువులను ఎదుర్కోవడానికి కూడా వాళ్ళు సిద్ధమైనప్పుడు, ఇదిగో మీకు ఆకలి అవుతుంది, మీ పిల్లలకు భోజనం లేదు, మీ ద్రవ్యాన్ని మీ సహోదరులు వడ్డీకి తీసేసుకుంటున్నారు అని అనమాట. అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్గా ఇబ్బంది లేకపోతే ఇంటర్నల్గా క్రియేట్ చేస్తాడు. ఇంటర్నల్గా కాకపోతే ఇప్పుడు చాలాసార్లు ఒక కుటుంబం ఉంటే వాళ్ళు చాలా కాలం అప్పులు అయిపోయినాయి, లేకపోతే అది అయిపోయింది ఇది అయిపోయిందని పిల్లలకు సరిగా భోజనం పెట్టలేకపోతున్నాం అని వరి అయిపోతారండి. వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవ వస్తాయి. తినడానికి తిండి ఉంటుంది, చదివించుకోవడానికి మంచి స్కూళ్ళు ఉంటాయి, తిరగటానికి కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అప్పుడు మొదలయ్యేదేంటి?
అప్పుడు నచ్చరు భార్య భర్త. ఆ శ్రమ అంతట్లో నచ్చుతారు. తిండి లేనప్పుడు భరిస్తారు, అన్నీ నచ్చుతాయి. కానీ అన్నీ సమకూడిన తర్వాత వీళ్ళిద్దరికి పడవు. అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారా, దేవుడు ఇచ్చిన దానికి ప్రతిఫలం అనిపిస్తారా, శ్రమను తెచ్చుకుంటారండి వాళ్ళు. శ్రమను తెచ్చుకుంటారు. అంటే అపవాది ఏదైనా చేయగలడు. మన బలహీనతే అతని బలం. కాబట్టి మనం ఎక్కడ బలహీన పడుతున్నాం, ఎక్కడ బలంగా ఉన్నాం అనేది ఎవరికి వాళ్ళమే ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోవాలి. దీన్ని బట్టి నాకు సమస్య వస్తుందా, నేను ఓడిపోతున్నాను గెలుస్తున్నాను, దేవుడి దగ్గర ఉంటున్నానా అపవాది వైపుకి వెళ్ళిపోతున్నాను అనేదాన్ని మనం పరీక్షించుకుంటే ఏ పరిస్థితుల్లోనైనా మనం దేవుడిని హత్తుకుని ఉండగలుగుతాం. కాబట్టి ఇటువంటి ఒక సమస్యని వాళ్ళ మధ్యలో రేపడానికి ప్రయత్నం చేస్తే నెహెమ్యా దాన్ని ఎలా పరిష్కరించాడు, నెహెమ్యా ఏ సలహాని ఇచ్చాడు, నీ సహోదరుడికి నీ ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు అనే దాని గురించి వచ్చేవారు మనం ఆలోచన. చాలా చోట్ల ఉంది. ఇప్పుడు మనం నిర్గమకాండం చివరి అధ్యాయాలు జరిగినా సరే ఈ ఈ వివిధ నియమాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వాటిని చెప్పాడు. యాక్చువల్గా ఈ 4 అధ్యాయాలని 1 సిట్టింగ్లో చదివితేనేమో అద్భుతంగా ఉంటుంది, కానీ కనీసం 2 రోజులు పడదు, 3 రోజులు పడదు. అది సాధ్యం కాదు. కాబట్టి మీరు చదువుతుంటే మీకు ఏదైనా సందేహం వస్తే నేను దాన్ని చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. అంటే ఈ వారం మనం నేర్చుకున్నది ఏంటంటే నెహెమ్యాకి ఎటువంటి సవాల్ ఎదురైంది. ఇప్పుడు దాకా ఎదురైన సమస్య ఏంటి, గోడలు కట్టడానికి ఇప్పుడు దాకా ఎదురైన సమస్య ఏంటండి, బయట నుంచి అన్యుల నుంచి. ఇప్పుడు ఎదురైన సమస్య ఏంటి, ఇంటర్నల్గా. కాబట్టి ఇంటర్నల్గా ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్ని, బయట నుంచి వచ్చేటటువంటి సమస్యల్ని అన్నిటిని ఎదుర్కోగలిగిన వాడే నాయకుడు. సమస్య ఏంటో గుర్తించి ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగోగలిగిన వాడే నాయకుడు. అలా కాకపోతే పరిస్థితులు మనం లీడ్ చేసేటటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి సమస్య ఎవరి వల్ల వచ్చింది అది కాదంటే మనం తలబద్దలు పడుకోవాల్సింది. సమస్య అంటే అది ఎందుకు వచ్చింది, సమస్య సృష్టించిన వ్యక్తుల కంటే కూడా ఆ సమస్య ఏంటి అనేదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే. అందుకే కొంతమంది వ్యక్తులు ఎలా డీల్ చేస్తారు అని అంటే, ఫలానా వ్యక్తి జేబులు కొడుతున్నాడు, ఫలానా వ్యక్తి దొంగగా మారాడు అని అంటే అప్పుడు పోలీసులు అడుగుతారు అన్నమాట, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాడికి తింటానికి తిండి ఉందా, ఉండటానికి ఇల్లు ఉందా, అన్నీ బాగున్నాయా. అంటే ఈ సమస్యకు మూలం అదనమాట. వాడి తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేశారా, లేకపోతే పరిస్థితుల ప్రభావమా, అన్నీ ఉండి వీడు కావాలని ఈ పని చేస్తున్నాడు. అప్పుడు దాన్ని బట్టి వాడు కౌన్సిలింగ్ ఇచ్చి దాన్ని బట్టి వాడిని హ్యాండిల్ చేస్తాను, రెండోసారి ఆ సమస్య రాకుండా. అలాగా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, మన ఇంట్లో కానీ, మన సంఘంలో కానీ, మనం ఉండే సమాజంలో కానీ ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యని దేవుడు కోరుకున్నటువంటి విధానంలో పరిష్కరించుకోవడానికి అసలు సమస్య ఏంటో మనకు తెలియాలి. చాలా మందికి సమస్య ఏంటో తెలియదండి. ఒకసారి మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఉన్నాను, వేండే విశ్వవిధంగా ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన హైదరాబాద్ వచ్చి మనకి సంఘాలకు వాకింగ్ చెప్పడానికి హోటల్లో ఉన్నప్పుడు నాతో పాటు ఒక సహోదరుడు ఆయన కలుసుకోవడానికి వచ్చాడు. సహోదరుడు వచ్చి నేను అక్కడే కూర్చున్నాను, ఆయన అక్కడ కూర్చున్నారు, అది ఎలా జరుగుతుందండి, ఇది ఎలా జరుగుతుందండి, హైదరాబాద్లో పని జరగకపోవడానికి కారణాలు అవ్వండి ఇవ్వండి అని చెప్పేస్తున్నాడండి ఆయన. సరే నేను వింటున్నాను. ఇప్పుడు సరే ఇప్పుడు నేను పని చేయలేదు, వేండేశ్వర గారు ఏం చేస్తాడు నన్ను, ఈయన ఏం చేస్తాడు నన్ను, ఇప్పుడు నేను ఇష్టపడి చేయాలి తప్ప నేను ఎవరి కింద పని చేస్తున్నాను, పోనీ ఆయన కింద పని చేస్తున్నానా, ఈయన కింద పని చేస్తున్నానా, లేకపోతే ఇంకే వ్యక్తి కింద పని చేస్తున్నానా. అప్పుడు ఆయన విని 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 ఒక అరగంట తర్వాత ఏమన్నారంటే, ఈయన సమస్య ఏంటో ఈయనకి అర్థం కాలేదు, అందుకే ఇవన్నీ మాట్లాడుతున్నాడు, నువ్వు అయ్యా పట్టించుకోకూడదు అని. అంటే ఆయన ఒక మాట అన్నాడు అనమాట అండి, ఈయనకి ఏం కావాలో ఈయనకి తెలియదు, ఈయన ఎవరి మీదైనా ఇలాగే మాట్లాడతాడు. అంటే ఇప్పుడు ఇది తాత్కాలికంగా పరిష్కారం అయినా సరే ఇది ఎప్పుడు ఎవరి దగ్గరైనా ఈయన పద్ధతి ఇదే. ఇటు భార్యతోనైనా అలాగే మాట్లాడతాడు, అన్నదమ్ములతోనైనా అలాగే మాట్లాడుతున్నాడు, అలాగనమాట. అంటే వీళ్ళందరూ ఎవరంటే అలాగెందుకు జరుగుతుంది, ఇలాగెందుకు జరుగుతుంది అనేవాడు. జరిగిన దానికి మనం ఏం చేద్దాం, జరిగిన దాన్ని మనం ఎలా పరిష్కరిద్దాం అనేవాడు సరైనటువంటి వ్యక్తి. ఈ అదెందుకు ఇదెందుకు అనేవాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితం అంతా ఏం చేస్తూ ఉంటారంటే అలాగెందుకు జరిగింది, ఎలా ఎందుకు జరిగింది అనే దాంతో వాళ్ళ జీవితాన్ని వెళ్ళబుచ్చుతారు. ఏదో జరిగింది, దానికి మనం ఏం చేసి దాన్ని పరిష్కరించుకోవాలి. జరిగిన దాని గురించి జరిగిన వాళ్ళనో లేకపోతే జరిపించిన వాళ్ళనో వాళ్ళ మీద పోట్లాడటం కాదు, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి. కొంతమంది వయసులో చిన్నోళ్ళు అయినా సరే కంప్లైంట్ని పరిష్కారంగా మలుస్తారండి. ఎవరైనా ఎవరి మీద కంప్లైంట్ చేస్తే ఆ ఇద్దరి మధ్య సమస్య పెరగకుండా
దాన్ని ఎలాగా సాల్వ్ చేయాలని చెప్పేసి ఆలోచించే జ్ఞానం, అది దైవ జ్ఞానం, అది అందరికీ రాదు. ఆలోచించి దేవుని పద్ధతిలో ఆలోచించేటటువంటి వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నెహెమ్యా ఎలాంటి నాయకుడు, ఎజ్రా ఎలాంటి నాయకుడు? ఇప్పుడు నాయకత్వం రెండు రకాలండి. మాట్లాడేవాడిని అణిచేసి నాయకుడిగా చలామణి అయ్యేవాడు, మాట్లాడేవాడు సమస్య ఏంటో తెలుసుకుని వాడికి ఆ సమస్య లేకుండా చేసి వెనకాల మళ్ళీ ఆయన చేసే పనిలో పెట్టించే వ్యక్తి. ఎలాంటి నాయకుడు ఈ నెహెమ్యా? ఇద్దరులో అణిచేసేవాడా, మోనార్క్ నాయకుడా, పరిష్కరించే నాయకుడు అండి? అందుకు దేన్నైనా వదిలేయడానికి సిద్ధం, ఎలాంటి చర్చకైనా సరే సిద్ధం. కాబట్టి నెహెమ్యా ముందు ఏం చేశాడంటే, మీరు చదవండి తర్వాత, ఇదిగో నా ఒడి దొరుకుతున్నాను, నా దగ్గర ఎవరైనా ఏదైనా తీసుకుంటే, నేను ఎవరికైనా ఏదైనా నచ్చుంటే అది ఈ క్షణంలోనే అందరికి ఇచ్చేస్తున్నాను. నేను ఈ గోడ కట్టే పని తప్ప, యెరూషలేమును పునరుద్ధరించే పని తప్ప నాకు ఇంకో లక్ష్యం అనేది ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం ఇంకోటం నా లక్ష్యం కాదు. నేనే ముందుంటాను ఆ విషయంలో. నేను ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారు ఎవరైనా, దేవుని పని ఇలా చేద్దాం, ఇలా చేయండి అనేవాడి మాట ఎవరైనా వింటారు. చేస్తూ ఇలా చేద్దాం అనేవాడి మాట ఎవరైనా వింటారు. మీరు చేయండి అనేవాడి మాట ఎవరో వింటారు. కాబట్టి అలాంటి నాయకుడు ఎవరంటే నెహెమ్యా. అలా ఆలోచించండి, అలా చదవడానికి ప్రయత్నం చేయండి. వచ్చే వారం అసలు వచ్చిన సమస్య ఏంటి, దాన్ని ఎలాగ ఆయన పరిష్కరించాడు అనేటటువంటిది మిగిలిన అధ్యాయాలు చదువుతూ మనం ఆలోచించాలి. ముందు 22 నుంచి 25 అధ్యాయాలు చదవండి ద్వితీయోపదేశకాండం. అప్పుడు మీకు సమస్యలు ఎలా వస్తున్నాయి, దానికి దైవ నియమం ఏంటి, దేవుడు ఎలా చెప్పాడు అనేటటువంటిది మనకు అర్థం. కాబట్టి రెండు విషయాలు, నాయకుడు ఎలా పనిచేస్తున్నాడు, ఆయనతో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తులు ఎలా పనిచేస్తారు, సమస్యలు ఎలా వస్తున్నాయి, వాటి పరిష్కారాన్ని వీళ్ళు ఎలాగా ఆలోచిస్తున్నారు. అలాగే మనం చాలాసార్లు మన ఆలోచనలకి, లేకపోతే మనం బాగా కష్టపడిపోతూ ఉంటే ఆపేసి రెస్ట్ తీసుకోవడం పరిష్కారం అనుకుంటామండి. ఆపేసి రెస్ట్ తీసుకోవడం పరిష్కారం కాదు. చేయవలసిన పనులన్నీ చేసేస్తే మనసుకి ప్రశాంతత వస్తుంది కదండి. ఇప్పుడు వంటగదిలో దాని నిండా సింక్ నిండా పాత్రలు ఉన్నాయి, ఇంట్లో బట్టలు ఉన్నాయి, ఇల్లంతా చంద్రవందరగా ఉంది. ఎంత పని చేయలేను నేను, కాసేపు రెస్ట్ తీసుకుంటానంటే రెస్ట్ దొరుకుతామా? రెస్ట్ తీసుకోగలుగుతారా? ఎందుకని అవి డిమాండ్ చేస్తూ ఉంటాయి, నేను నిద్రపోను, పోనీ ఒక నిమిషం శ్రమ అయినా సరే అవి మొత్తం క్లీన్ చేసేసి అప్పుడు రెస్ట్ తీసుకున్నారు, అప్పుడు నిద్రపడతాయి, లేకపోతే నిద్రపడదు. అవి పిలుస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే చాలా పనులు ఉన్నాయి, చేయాల్సినటువంటి చాలా పనులు ఉన్నాయి. చాలా మంది ఏంటంటే, అమ్మో చాలా పని చేసి అలసిపోయినని పడుకుంటాం, మళ్ళీ అయ్యే గుర్తొస్తాయి. కాబట్టి ఏం చేయాలి, చేసేసి పడుకోవాలి, అప్పుడు నిద్రపడదు. కాబట్టి ఇప్పుడు నెహెమ్యా ఎలాంటి వ్యక్తి, ఏ పని ఆయన ముందుంటే దాన్ని పరిష్కరించుకుంటూ వెళ్ళిపోయేది. అలా నాయకుడు ఎలా పనిచేస్తున్నాడు, ప్రజలు ఎలా పనిచేస్తున్నారు అనే అవగాహన మనకు ఉంటే అప్పుడు మనం ఇవన్నీ ఎందుకు చదువుతున్నాము, ఆ పుస్తకంలో ఏముందో మీకు తెలియక కాదు, నాకు తెలియక కాదు. ఒక క్రైస్తవుడు ఒక మంచి నాయకుడిగా ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ఆలోచించాలి, ఎలా దేవుడితో సహవాసం చేయాలనే దానికోసం ఇవన్నీ కూడా మనం చదువుతున్నాము. కాబట్టి అలా మంచి దృక్పథంతో ఆలోచించాలని, అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని నేను